మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, యువనేతలకు పెద్దపీట వేస్తూ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారితో పాటు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన 19 మంది సామాన్య కార్యకర్తలను అధిష్టానం సభా వేదికపై కూర్చోబెట్టింది. పార్టీ కోసం తాము పనిచేసిన విధానాన్ని పలువురు సీనియర్ కార్యకర్తలు భావోద్వేగంతో వివరించారు. 2019లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ 5 ఏళ్ల పాటు రాక్షస యుగం అని మేము అనుకుంటున్నాం. నాకు ఒక 2 కూతుర్లు, ఒక కొడుకుంటారు. నేను ఇంట్లో లేనప్పుడు మొట్టమొదటిసారిగా నా ఇంట్లోకి దాడి చేసి వాడిని ఈడ్చండి బయటికి, వాడిని కాళ్ళు నరుకుతాం, అది నరుకుతామని చెప్పేసి ఇంటి మీద గుండాలు పడితే నా 2 చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు బాధపడతా అంటే ఆ రోజు రాత్రికి రాత్రి నేను వాళ్ళని పిలుచుకొని మా అత్తగారింటికాడ పెట్టి మళ్ళా తర్వాత నేను కొంతమంది మిత్రులతో రాత్రి కొని మళ్ళా పారిపోయినాడు అనిపించుకోకూడదని చెప్పేసి మళ్ళీ మా ఇంటికాడ పడుకొని నేను 5 ఏళ్ళు అంటే ఈ రాజకీయంలో అట్లే కొనసాగాను. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను. తర్వాత వరుసగా ఇది ఎంటూ తగ్గలేదని చెప్పేసి వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఇలా ఒక్కదాని మీద ఒకటి సార్ 28 కేసులు పెట్టారు. నేను 227 రోజుల పాటు వివిధ సబ్ జైల్లో ఉన్నాను సార్. ఇటీవల ఏమైందంటే పోలాసిగూడెం అనే గ్రామం సార్, చింతలపూడి నియోజకవర్గం, కామరపకోట మండలం, పోలాసిగూడెం. అయితే ఆ గ్రామంలో ఏమైందంటే ఒక అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు సార్. కరెంట్ షాక్ కొట్టి చనిపోతే మేము అందరూ చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఊరోళ్ళు కూడా అతను సభ్యత్వం చేసుకున్నాడనే విషయం తెలియదు సార్. నాకైతే అవగాహన ఉంది, పోలాసిగూడెంలో ఎంతమంది చేసామనేది లిస్ట్ చూశాను సార్. లిస్ట్ చూసేటప్పటికి అతని పేరు ఉంది, దేవుడి దయవాళ్ళు. వెంటనే పోలాసిగూడెం వెళ్ళి, అన్నా మీకు సభ్యత్వం ఉంది, మీది కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి మనం ఈ పార్టీ ఆఫీస్లో కాగితాలు అప్పచెప్తే తప్పనిసరిగా ఈ సభ్యత్వం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. 2 ఆడపిల్లలు సార్, భార్య పిల్లలకు కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత కాగితాలు అన్నీ, సభ్యత్వం కార్డు, పేపర్ కటింగు, ఈ మన పోలీస్ కేసు ఇవన్నీ తీసుకొని పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేసాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది సార్, మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఫోన్ వచ్చింది. ఏంటంటే, అమ్మా మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఇచ్చింది. చాలా నేను ఒక కుటుంబానికి అనుకోకుండానే ఒక 5 లక్షల రూపాయలు పార్టీ ద్వారా సహాయం చేసేటప్పటికి చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు వాళ్ళ కుటుంబం చాలా సంతోషపడుతున్నారు.